ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడే ఆ పత్రిక అద్భుతమైన ఆర్టికల్ రాసింది, చక్కగా రాసింది. ప్రజల తరపున వార్తల్లో రాయవలసిన అవసరం ఉంది కాబట్టి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ఈనాడుకు ఉంది కాబట్టి, అలాగే ఆంధ్రజ్యోతికి ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్నించారు. ఈనాడు గురించి ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే, చీఫ్ సెక్రటరీ గారు ఒక ఉత్తరం రాశారు, ఒక బెదిరింపు లేఖ ఈనాడుకు రాశారు. అందుకే ఇవ్వాలి ప్రెస్ మీట్. సో ఈనాడుకి ఒక బెదిరింపు లేఖ, మీకు బాధ్యతలు లేవా? ఎలక్షన్ కమిషన్ అంటే గౌరవం లేదా? అసలు మీకు డెమోక్రసీ అంటే తెలుసా? మేము ఒక ప్యానెల్ తయారు చేసి పంపితే ఆ ప్యానెల్ ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ అడుగుతారు. ఆ ప్యానెల్ మాకు అలాగే గుంటూరు ఐజీకి ఓ ప్యానెల్ పంపాం, వాళ్ళు ఇది లాభం లేదులే గురు ఇంకోటి పంపన్నారు, మళ్ళీ ఇంకోటి పంపాం. అసలు మీకు ఏంటండి పని? యాక్చువల్గా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు సీనియారిటీ లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళ ఓన్ సర్వే వాళ్ళు చేసుకుని ఎక్కడ ఎవరిని వేయాలో వాళ్ళని వేసుకుంటారు. సరే, ఐ థింక్ వాళ్ళు కూడా మరి ఎందుకు అడిగారు? ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించకూడదు అని కూడా ఏమీ లేదు. తప్పులు అక్కడ ఉండేది వ్యక్తులు కాబట్టి ఏ వ్యక్తి అయినా తప్పుకి అతీతుడు కాదు. ఆ పోస్టులో ఉన్నంత మాత్రాన పునీతులు కారు. We have every right as a citizen, we have every bloody right to question. ప్రధానమంత్రి గారినే క్వశ్చన్ చేస్తారు లోక్పాల్కి వెళ్ళి. తప్పేమీ లేదు. తప్పు జరిగింది అనిపిస్తే ప్రశ్నించకపోతే నువ్వు పుట్టుకే దండగ నీకు. సో ప్రశ్నించాలి. సో ఆ ప్రశ్నించే క్రమంలో ఈనాడు ప్రశ్నించింది. దానికి లెటర్లో రాస్తాడు, ఇలాగ మేము ఇంత చక్కగా ప్రొసీజర్ ఫాలో అయితే నువ్వు ఇంత అపహాస్యం చేస్తావా డెమోక్రసీని? సో కాబట్టి నీ లేఖ, నీ హెడ్లైన్లో రాసిన ఇది ఆఫీసర్లు చాలా మనోక్లేశాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఈ లెటర్ అందిన వెంటనే నువ్వు ఫ్రంట్ పేజీలో ఎంత హెడ్లైన్ రాసావో అంత హెడ్లైన్ వేసి నాకు క్షమాపణ చెప్పకపోతే, నా అధికారులకి క్షమాపణ చెప్పకపోతే నీ మీద నేను చర్యలు తీసుకొందును అని చెప్పి ఒక పెద్ద బెదిరింపు లేఖ రాశాడండి సిఎస్. ఇది ప్రజాస్వామ్యం. దీన్ని మరి రెడ్డి స్వామ్యం అంటారా, ప్రజాస్వామ్యం అంటారా? మళ్ళీ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, చాలామంది నాకున్న మిత్రుల్లో హైదరాబాద్లో 70% రెడ్లే. మళ్ళీ చెప్తున్నా, నేను అవమానించేది, నేను మాట్లాడేది కొద్దిమంది అధికారులను మాత్రమే. ఇంకొద్ది మంది పనికి మాలిన లుచ్చా వేదాలు ఉన్నారు సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి గారి సోదరుని కూడా నువ్వు నీ తండ్రికి పుట్టలేదు అని చెత్త రాసేంత నీచపు వ్యక్తులు ఉన్నారు. అటువంటి ఆ నీచుల్ని నన్ను గతంలో పచ్చి అమ్మనాబూతులు తిట్టిన ఆ మటుకే నేను అంటున్నాను తప్ప, నేనెంతో గౌరవం ఇచ్చే కులం రెడ్లు. కొంతమంది రెడ్లు కాని వెధవలు కూడా రెడ్లుగా చాలామంది అవుతున్నారు. అటువంటి వారికి నేను గౌరవం ఇవ్వను. అన్ని కులాలు గొప్పవే. నీ కులంలోనే నువ్వు నీ కులం గురించి గొప్పగా చెప్పుకో. వేరే కులానికి ఎందుకు నువ్వు పేరు పెట్టుకుని మాట్లాడుకుంటాం? ఇది ఎవరిని ఉద్దేశించి అన్నానో వాడికి అర్థమవుతుంది, అందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా, రెడ్లంటే నాకు గౌరవం, రెడ్లంటే నాకు గౌరవం, రెడ్లంటే నాకు గౌరవం, నిజం రెడ్లంటే నాకు గౌరవం. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు జవహర్ రెడ్డి గారి లెటర్. అయ్యా, మీ బెదిరింపులు ఉడతోపులకి ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. కోర్టుకు వెళ్ళండి, పరువు నష్టం దావా వేసుకోండి, ఏం వేసుకుంటే వేసుకోండి. చేసిన తప్పు తప్పే, అందులో ఎటువంటి సందేహం లేదు. పీపుల్ ఆర్ విత్ ఈనాడు. మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టుకోండి, బట్ నిజాన్ని నిర్భయంగా రాసే ఈనాడు ఆంధ్రజ్యోతిల వెంట జనం ఉన్నారు. మీ సాక్షి వెంట సొంటలు ఉన్నారు. మీ రాష్ట్ర అఫీషియల్ గెజెట్
సిఎస్ గారు, మీ రాష్ట్ర అఫీషియల్ గెజెట్ సాక్షి వెంట సొంఠలున్నారు. ఇక్కడ విజ్ఞులైన ప్రజలు ఈనాడు జ్యోతుల వెంట ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఏ కేసు పెట్టుకుంటారో, ఈనాడు మీద పెట్టుకుంటారా, ఎవరి మీద పెట్టుకుంటారు, పెట్టుకోండి. దేర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ ద సెలక్షన్. పేరున రవీంద్ర బాబు ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, అందులో సంతకం పెట్టాడు కాంతి తాత రాసిన లెటర్లో. టీఏ అంటే తాత, టాటా అంటారు కొంతమంది. సో ఆ తాత రాసిన లెటర్లో రవీంద్ర బాబు ఎవరండి? అనంతబాబు ఒక దళితుడిని చంపి పార్సిల్ చేస్తే కూడా తాత్సారం చేసిన ఒక మహాఘనుడు రవీంద్రబాబు. అటువంటి వ్యక్తిని కూడా ఏమనకూడదు. అందరికీ తెలుసు కదా, జాషువా గారు ఏం చేశారు, అంబురాజన్ గారు ఏం చేశారు, ఆ విజయారావు గారు ఏం చేశారు. మాకు తెలియని పేర్లు అమ్మ ఇవన్నీ. మాకు తెలుసు. వీ హ్యావ్ గాట్ ఎవ్రీ బ్లడీ రైట్ టు అటర్ ద నేమ్స్. ఎవరు సహకరించారు? అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం సిబిఐ వస్తే